కాబట్టి చెన్నై రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా జగనన్న మన మీద ఒక పెద్ద బండ వేశారు. ఏమిటి అదంటే ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టము 2022, ఇంగ్లీషులో దాన్ని టైటిలింగ్ యాక్ట్ అని అంటారు. 31/10/23 నుంచి అమల్లోకి వచ్చినట్లు జీవో కూడా జారీ అయింది. ఏదైనా ఒక కొత్త చట్టాన్ని తెస్తే అది ప్రజలకు మేలు చేసేదిగా, పాత చట్టానికన్నా మెరుగ్గా, ఆస్తులకు ప్రాణాలకు రక్షణగా ఉండేదిగా ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ జీవో మేలు కన్నా కీడు చేసేదిగా, ఉన్న ఆస్తులు పోగొట్టుకునేటట్లుగా, రాజకీయ నాయకులకు, రౌడీలకు, పెత్తందారులకు ఆస్తులు పెంచేదిగా కనిపిస్తుంది. ఈ చట్ట నిర్వహణకు ఒక అధికారిని నియమిస్తారు. ఆయన పేరు TRO అంటారు, అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈ చట్టంలో అతి కీలకమైనటువంటి అధికారి అయిన వీరిని ఏపీ ల్యాండ్ అథారిటీ చైర్మన్ గారు నియమిస్తారు. వారు ఏ వ్యక్తినైనా, ఎవరినైనా, ఏ డిపార్ట్మెంట్నైనా కానీ వేయొచ్చట. ఈ లోసుకును అధికార పార్టీ రాజకీయ నాయకులు బాగా ఉపయోగించుకుని తమ కులస్తులను, తమకు కావాల్సిన వారిని, తమ పార్టీ వారికి అనుకూలమైన వాళ్ళను వేసుకుంటారు. తద్వారా వాళ్ళు చెప్పినట్టు ఈ అధికారులు వినాల్సిన ఆవశ్యకత ఎట్టయినా ఉంటుంది. ఈ టైటిలింగ్ రిజిస్టర్లు అసలు యజమానుల పేర్లకు బదులు ఇతరుల పేర్లు చేర్చి భూ కబ్జాలకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పుడే ఆ పనులు చేస్తున్నారు, దొంగ ఓట్లు అన్నీ చేరుస్తున్నారు కదా. ఆ విధంగా ఈ చట్టంలో సెక్షన్ 6 ప్రకారం నోటిఫైడ్ ప్రాంతంలో అన్ని స్థిరాస్తులకు సంబంధించిన హద్దుల వివరాలన్నింటినీ కూడిన రికార్డులను ఈ TRO తయారు చేసి పెట్టాలి. ప్రతి విషయానికి ఈ రికార్డే ప్రామాణికం, అన్ని లావాదేవీలకు కూడా. అధికార పార్టీ నాయకులు దీన్ని బాగా ఉపయోగించుకొని నిరక్షరాస్యులు, అమాయకుల భూములు ఇతర పేర్లపై మార్చేయవచ్చు. ఈ ఆస్తి తమదేనని తప్పుడు క్లెయిమ్ చేస్తే ఆ ఆస్తి వివాదంలో ఉన్నట్టుగా డిస్ప్యూట్ రిజిస్టర్లో ఎంట్రీ చేస్తారు. ఎంటర్ చేసి దాన్ని వెంటనే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీస్కు పంపిస్తారు. LTAO అంటారు. ఈయన జాయింట్ కలెక్టర్ హోదాలో ఉంటారు. అక్కడ తేలే వరకు ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదు. ఈ జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్న పేచే మాకు ఒకటి అనుభవం అయింది. ఏమంటే మేము 2006లో ఒక వెంచర్లో మేము కొన్ని ప్లాట్లు కొన్నాం కొంతమందిని కలిసి. ఊరికి మరీ దూరంగా ఉంది కదా అని చెప్పేసి మేము అటు పోవటం మానేసాం. దీనిపైన కన్నేసినటువంటి కొంతమంది కబ్జాదారులు ఎక్స్-ఆర్మీ అని చెప్పేసి ప్రభుత్వ భూమి తమకు కేటాయించినట్లుగా అన్ని ఫేక్ సర్టిఫికేట్లు ఒకటి గుట్టించి తీసుకొని వాటిని మళ్ళీ వేరే వాళ్ళకు అమ్మడం జరిగింది. ఆ విషయం తెలిసినటువంటి మాకు ప్లాట్లు అమ్మిన పెద్ద మనిషి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు MRO గారిని ఎంక్వైరీ చేయమంటే MRO గారు ఎంక్వైరీ చేసి అవన్నీ ఫేకు, తప్పు, అవి ప్రభుత్వ భూములు కాదు, ఇండివిజువల్ భూములు అని చెప్పి తెచ్చి రిపోర్టు RDO పంపించాడు. RDO మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారు పంపించారు. వీళ్ళిద్దరూ స్పీడ్గా చేశారు 2 నెలల్లోనే. కానీ జాయింట్ కలెక్టర్ గారు 2018 నుంచి ఇంతవరకు ఆ ఫైల్ బయటికి తీయలేదు. ఎందుకంటే రాజకీయ ఒత్తిడి. దానికోసం మేము సివిల్ కోర్టుకు వెళ్ళాం. కానీ ఈ కొత్త చట్ట ప్రకారం, టైటిలింగ్ యాక్ట్ ప్రకారము మేము సివిల్ కోర్టుకు వెళ్ళకూడదు, అవకాశం ఉండదు. నేరుగా హైకోర్టుకు వెళ్ళాలి. ఈ 3 సెంట్లు 2 సెంట్లు అరెకరా కోసం హైకోర్టుకు అందరూ వెళ్ళగలమా? మన భూమికి సంబంధించిన కేసులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మనకు అనుకూలంగా తీర్పిచ్చింది, మనం చాలా సంతోషపడ్డాం. కానీ ఈ విషయాన్ని 15 రోజుల లోపల ఈ TRO గారికి రిపోర్ట్ చేయాలి, లేకపోతే నువ్వు అవకాశాన్ని కోల్పోతావు. ఇది హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుకు ఉల్లంఘన అయినా కూడా చట్టం అట్ట చెప్తుంది. ఇది ఇట్లాంటి దుర్మార్గపు చట్టం ఇది. అందుబాటులో TRO లేకపోవచ్చు, ఏమైనా జరుగుతాయి, నా నష్టం మాత్రం మనకు జరుగుతాయి. ఇక మీకు ఎకరా, అరెకరా, సెంటో, అర్ధ భూమి ఉంది, దానికి సరైన పత్రాలు ఉన్నాయి. కానీ ఈ చట్ట ప్రకారం వాటిని మీరు నమోదు చేయించాలి TRO గారి దగ్గర. కాబట్టి అవి చలన కాగితాలు అంటాడు. TRO దగ్గర మీకు కాలేదు, నమోదు కాలేదు. కాబట్టి మీ భూమిని తనదంటూ ఎవరో ప్రభుత్వానికి ఒక దరఖాస్తు పెట్టారు. ఆ సంగతి మీకు తెలియదు. దాంతో మీ భూమి వివాదంలో పడుతుంది. ఆ సంగతి కూడా మీకు తెలియదు. మీరు ఎక్కడో ఉన్నారు, బెంగళూరులోనో, బొంబాయిలోనో, హైదరాబాద్లోనో ఎక్కడో ఉన్నారు, మీకు తెలియదు. 2 ఏళ్ళు దాటినాక ఆ వ్యక్తి ఎవరు దరఖాస్తు చేశారో వాడి పేరు మీద మార్చేయచ్చు దీన్ని, నీ భూమిని, ఇబ్బంది లేకుండా. మరి ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని మన గవర్నర్ గారు ఏ విధంగా ఆమోదించారు? ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి పెద్ద మనిషి, వారెట్ట సంతకం పెట్టారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక ప్రభుత్వము దేవాలయాల భూములకు మరీ ఇబ్బంది అవుతుంది. ఆ ప్రభుత్వ భూములు నాయి అని ఎవరన్నా రాసిస్తే, దేవాలయ భూములు నాయి అని రాసిస్తే అడిగేవాడెవడు? ఈ అధికారులు నోరు మెదపనియ్యరు ఈ రాజకీయ నాయకులు. ఆ భూమి హారతి కర్పూరంలో కరిగిపోతుంది.
ఈ విధంగా వ్యక్తిగత భూములు కానీ, స్థిరాస్తులు కానీ, దేవాలయాల భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ ఏవి కూడా ఈ కబ్జాదారుల నుంచి రక్షించబడవు. ఈ చట్టానికి వ్యతిరేకంగా లాయర్లు చాలా రోజుల నుంచి నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కానీ వారు దీన్ని ప్రజల సమస్యగా మలచలే. లాయర్లు ఏదో తమకి కేసులు రావని ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి, ఆందోళన చేస్తున్నారని జనాలు ఫీల్ అవుతున్నారు, అలా అపోహపడుతున్నారు. కానీ దీనివల్ల అందరికీ నష్టం అనేది ఈ చట్టం ద్వారా తెలుస్తుంది. ఈ న్యాయ వ్యవస్థలకు ముక్తాడు వేసి న్యాయాధికారుల హక్కులను కాలరాస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పులను, హైకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తారు. సివిల్ ప్రొసీజర్ కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి చట్టాన్ని అందరూ తప్పకుండా వ్యతిరేకించాలి. ఈ చట్టం వలన మన ఆస్తులకు రక్షణ లేదు అనేది స్పష్టంగా ఆ చట్టంలో కనిపిస్తుంది. దీన్ని అందరూ వ్యతిరేకించాలి.